వద్దంటారు, దొంగతనంగా దోచుకుంటారు. పౌరుషాలకి మాటలు అంటారు, చాటుమాటుగా కలుస్తుంటారు. ముందు నీతి నిజాయితీ అంటారు, వెనకాల చేరి భజన చేసి బుట్టలో వేసుకుంటారు. వారాలు వర్జ్యాలు తిథులు అంటూ మీరు కేజీల కేజీల బంగారం దారపోస్తూ ఉంటారు. ఆహాహా, 2 చీరలు, గొలుసులు, గాజులు. ఇది తృతీయ పేరున, రేపు చతుర్థి, ఆ తర్వాత పేర్లవి. తమరిది చేరువేయట కార్యక్రమం, వారిది దోచేత కార్యక్రమం. స్వర్ణ, అరవక సీతామహాలక్ష్మి. అదేదో అంటారు కదా, ఆత్మాభిమానం, సొమ్ము పూచిక పుల్ల, ఆస్తి చీపురు పుల్ల అని అన్ని వదిలేసి వచ్చావు అంటావు కదా. మరి చాటుగా అవన్నీ వదిలేక ఆపగా అందిందే దక్కుళ్ళు అని ఇవన్నీ తీసుకున్నావా? ఏదో సామెతలా ఉంది, చెప్పేవి శ్రీరంగ నీతులు అని ఏదో అంటారే, అలా ఉంది నీ వ్యవహారం. స్వర్ణ, అదేం అడగలేదు. మేమే అక్షయ తృతీయ అని తెచ్చాం, ఇచ్చాం. అదేగా నేను అంది. తమరు తెలివి అని పొగిడారే, అది ఇదే. తెలివైన వాళ్ళు తెలిసిన వాళ్ళు వడ్డించే వరుసలో కూర్చుంటారు అంటారు. తిన్నంత తిని పొట్లం కట్టుకుపోతారంటారు అంటున్నా. వీరి తెలివితేటలు నాకేం కొత్త కాదు కదా. ఆ ముదరష్ట బుద్ధి నీకు కొత్తగా వచ్చిందే. అసలు ఇది తిండికి వచ్చేది కాదు, తేరగా ఇస్తున్నారని చేయి చాచేది కాదు. నీకే ఆ గుణం ఉంది. మనది కానిదైనా నాదైతే బావుండు అనే ఆశబోతానో నీది. నీ సంగతి పిన్నిగారు మొట్టమొదటిసారిగా వాళ్ళింటికి వెళ్ళామే, ఆ రోజు నువ్వు గాజులు తొడుక్కున్నప్పుడే కనిపెట్టారు. ఏంటి ఫ్లాష్ కట్స్ చెప్పి ప్రెజెంట్ సిచ్యుయేషన్ నుంచి డైవర్ట్ చేస్తున్నావా? వీరిని రెస్పెక్టబుల్ లెవెల్లో ఉంచాలనా నీ ప్రయత్నం? రెస్పెక్ట్ అడిగి తెచ్చుకునేది కాదే, అది మన ప్రవర్తన తెచ్చిపెడుతుంది. ఆ పొజిషన్ సీత ఎప్పుడో తెచ్చుకుంది. అవునా? ఏది ఇలా దొంగచాటుగా మీరివ్వటం, తాను తీసుకోవటం, అదేనా రెస్పెక్టబుల్ పొజిషన్? స్వర్ణ, నోరు ముయ్యవే. అక్షయ తృతీయ రోజు బంగారం పెట్టాలి కానీ దెబ్బలు కొట్టకూడదని ఆగాల్సి వస్తుంది. ఏం జరిగిందో నీకేం తెలుసే? ఏదో అలా తీసుకుంది ఇలా తీసుకుంది, చాటుగా మాటుగా దొంగతనంగా అంటూ నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. అది నిజంగానే చీపురు పుల్ల పూచిక పుల్ల అనుకుంటుందే. దాని ఆత్మాభిమానం గురువింద గింజంత కూడా తగ్గలేదు. నువ్వేం దీర్ఘాలు తీస్తూ సీతా మహాలక్ష్మిని వెక్కిరించాల్సిన అవసరం లేదు. అసలేం జరిగిందో నీకు ఆవగింజంతైనా తెలుసా? గుమ్మడికాయంత నిందలేస్తున్నావు. ముందు నేను, తర్వాత పిన్నిగారు వచ్చారు. అది జరిగింది.
ఇప్పుడు చెప్పవే, అది ఆశపడిందా, ఆత్మాభిమానం చూపిందా? కథలు నమ్మడానికి నేను పిచ్చిదాన్నేం కాదు. అయితే రావి, ఇక్కడికొచ్చి కూర్చో. కథలో నిజమో నీకే తెలుస్తుంది. సీత, దాన్ని కూర్చోబెట్టవే ఇక్కడ. రావే, రాను. రా రా. రా, కూర్చో. సీత, దాని కాళ్ళకి పసుపు రాయవే. సావిత్రి, కదలకుండా పట్టుకో దాన్ని. పట్టుకో. వద్దన్నానా? రాయ్ సీత, వద్దన్నానా? వదలొద్దు దాన్ని. పట్టుకోండి, కదలేకుండా పట్టుకోండి దాన్ని. పుట్టింటి కట్నంగా నువ్వు అందుకున్న తాంబూలం దానికి ఇవ్వు సావిత్రి. సీత, ఇదిగోవే మెట్టినింటి తాంబూలం. చూసుకో, నేను కొన్న గాజులు, చీరలు, గొలుసులు, ఎక్స్ట్రాగా మీ అమ్మ కొన్న బంగారపు పూసలు కూడా ఉన్నాయి. చూసుకో. తీసుకోవే. తీసుకొని బాగా చూసుకొని నీ కళ్ళమంట చల్లార్చుకో. పెట్టాము, దోచుకుంది అన్నావుగా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇక వెళ్ళు. బుద్ధున్న దానివైతే తల్లి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకునెళ్ళు. హ, వంగితే మొట్టి రకం ఆవిడ. ఆశీర్వదించదు, తిట్టిపోస్తుంది. ఎందుకే అమ్మమ్మ గారు నేను వద్దు అన్నది? దాని బుద్ధి నాకు తెలుసు సీత. మరి ఇలా తాంబూలానికి కూడా తప్పు పడుతుందని నేను అనుకోలేదు. అయినా మీరు సీతకివ్వడం, సీత మీకివ్వడం జరిగింది కదా. అంతా అయిన తర్వాత స్వర్ణ రావడం మంచిదే అయింది. సీత కాదంది అన్న విషయమైనా తెలిసింది దానికి. అది అలా అనుకోదమ్మమ్మ గారు. నేను వచ్చాను కాబట్టి ఇలా నాటకం ఆడారు అని అనుకుంటుంది. అదనుకుంటే నీవన్నీ తగ్గుతుందా? అదంటే నీ గుణం మారుతుందా? అది వంక పెడితే నీ చక్కదనం తగ్గుతుందా? దాని బుద్ధే వక్ర బుద్ధి అని తెలుసు కదే. బయటపడి బుద్ధి లేంది అనిపించుకుంటుంది. సర్లే, ఇంకా విషయాలన్నీ వదిలేయండి. నేను వంట చేస్తాను, మీరందరూ భోంచేసాక వెళ్దురు గాని. వద్దులే సీత, నేను వెళ్ళి సువర్ణలక్ష్మి పూజ చేయించాలి. ఆ తర్వాతే భోజనం. సావిత్రి వచ్చిందిగా, ఎలాగో వచ్చావుగా, సీతతో పూజ చేయించి భోజనం చేసి తాంబూలం తీసుకుని వెళ్ళు. కన్న తల్లి లక్ష్మి స్థానంలో కూర్చుని తాంబూలం అందుకుంటే కూతుళ్ళకి మంచిది. అలాగే పిన్నిగారు. మా సీత వస్తామమ్మా. మా సావిత్రి వస్తామమ్మా. మంచిది బాబాయ్ గారు. వస్తాం సీత. అలాగే వస్తాం అమ్మమ్మ సావిత్రి. గారు. మంచిది పిన్నిగారు. నానమ్మా, తాతయ్య, అత్తయ్య బాగున్నారా? మామయ్య గారు రాలేదే? బాగున్నాం బాబు. ఆయన ఇంకా ఊరి నుంచి రాలేదు. ఏంటి ఈ పూట అందరూ వచ్చారు? అక్షయ తృతీయ అని సీతకి తాంబూలం ఇచ్చి వెళదామని వచ్చాం. అలాగా? ఈలోగా ఆ చిన్న రాక్షసు వచ్చి నానా యాగి చేసి వెళ్ళింది. పౌరుషాలకి మాటలు అంటారు, చాటు మాటుగా కలుస్తుంటారు. సీత, దాన్ని కూర్చోబెట్టవే ఇక్కడ. నేను కొన్న గాజులు, చీరలు, గొలుసులు, ఎక్స్ట్రాగా మీ అమ్మ కొన్న బంగారపు పూసలు కూడా ఉన్నాయి. చూసుకో. పెట్టినవి కాస్త స్వర్ణ పట్టుకెళ్ళింది. అంతా సవ్యంగా జరిగింది అనుకునే సమయంలో నలుసంత బంగారం కూడా మిగల్లేదనేదే చిన్న బాధ. ఇంత జరిగినా దాని దగ్గర ఏమీ మిగలలేదుగా. నానమ్మ, పొద్దున్న నేను వెళ్ళేటప్పుడు ఇదే టాపిక్ మా మధ్య నడిచింది. 69 కేజీల బంగారం నా దగ్గర ఉండగా వేరే బంగారం నాకెందుకు అంది. జగ్గు, అది దాని మంచితనమయ్యా. అయినా ఏదో ఒక సెంటిమెంట్ లోపల ఉంటుంది కదా అత్తయ్య. అందుకే సీత కోసం బంగారు దిద్దులు తీసుకొచ్చాను.
చూసావమ్మా సీత, నీకు దక్కలేదే అని నువ్వు బాధపడ్డావు. కానీ లక్ష్మి రావాలనుకుంటే ఎవ్వరాపినా ఆగదు, ఏదో ఒక రూపంలో వచ్చి తీరుతుంది. రఘురామ్, ముందు దేవుడి దగ్గర పెట్టి తర్వాత దాని చెవులకు పెట్టు. అక్షింతలు వేసి వెళ్ళు. అమ్మా సీత, నీ భర్త స్వార్జిత బంగారం ఈ అక్షయ తృతీయ రోజు నీకు దక్కింది. ఇక నీకు పట్టిందల్లా బంగారమే. ఆ దేవుడు కరుణిస్తే స్వర్ణ లాంటి వాళ్ళు ఎన్ని ఎడం చేతులు అడ్డం పెట్టినా వీళ్ళ ఎదుగుదలని ఎవరూ ఆపలేరు. కానివరా అలంకారం. పర్వాలేదమ్మమ్మ గారు. నానమ్మ కోరిక తీర్చకపోతే ఎలా సీత? వంక దొరికిందా? కాదు, తృప్తి దక్కుతుంది. చూడవే, ఎంత బంగారం ఎవరిచ్చినా ఆ సంతోషాన్ని ఇవ్వగలరా? ఈ విషయం తెలిసి కూడా మీరు ఆ. నాకిప్పుడైనా కనీసం నాకు చెంపస్వరాలైనా పాపిడి విళ్ళైనా వడ్డాణమైనా చేయించారా? వడ్డాణమా? అమ్మో. అది మంగ, మన పెళ్ళైన తొలి రోజుల్లో. ఆగండి. మీ 1917 కథ ఆపండి. ఇక పదండి, వెళదాం మనం. నానమ్మ, తాతయ్య భోజనం చేసి వెళ్ళండి. లక్ష్మీ పూజ ఉందర ఇంట్లో, దాంతో చెప్పాను. మీ అత్తయ్య గారు ఉంటారులే. ఏమండి, మీరు పదండి. ఒక్క నిమిషం నానమ్మ. సీత, ఆశీర్వాదం తీసుకుందాం. అక్షంతలు ఇవ్వు. దీర్ఘసుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. మీరు తినచ్చు కదమ్మా. ముందు లక్ష్మీదేవి స్థానంలో ఉన్న నువ్వు భోంచేశాకే మేం భోంచేస్తాం. అంతే అత్తయ్య గారు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఎంత ముచ్చటేస్తోందో. కంటికి ఇంపుగా, కడుపు నిండుగా ఉంది. అలా అని భోజనం మానేస్తారా? మొదలు పెట్టండి అత్తయ్య గారు. మ్మ్. తల్లి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకునేళ్ళు. హ, వంగితే మొట్టి రకం ఆవిడ. ఆశీర్వదించదు, తిట్టిపోస్తుంది. అమ్మా, పప్పైనా? అమ్మా, అత్తయ్య గారు. ఏంటమ్మా, ఎక్కడున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏంటమ్మా? అక్షయ తృతీయ వెళ్ళిన 2 రోజుల తర్వాత స్వర్ణ పుట్టినరోజే. అవును కదా, మర్చిపోయానమ్మా. మీ మధ్య మంచి ఉంటే కదా గుర్తుంచుకోవడానికి. అయినా పుట్టినరోజైతే అంతలా ఆలోచించడం దేనికి అత్తయ్య గారు? ఇందాక అది ప్రవర్తించిన తీరు, కన్న తల్లిగా ఆశీర్వదించే పరిస్థితిలో నేనున్నా నా ఆశీర్వచనాలు అందుకునే స్థితిలో అది లేదు. ఎంతైనా కడుపున పుట్టిన పిల్ల కళ్ళ ముందుంది. ఇప్పుడేంటి, దానికి నీ ఆశీర్వచనాలు అందించాలి అంతేనా? అది ఇందాక అవసరం లేదు అంది. పైగా నేను నెత్తిన ముట్టేదాన్ని అంది. దాని మాటలు నువ్వు పట్టించుకుంటే ఎలాగమ్మా? బిడ్డ అలిగితే తల్లేగా బ్రతిమాలాలి.
బిడ్డ బరువు బాధ్యతని తల్లే కదా మోసేది. చెడిపోతే బాగు చేసేది, బాధ కలిగితే కన్నీళ్లు కార్చేది తల్లే కదా. దానికి నీ ఆశీర్వచనాలు అందేలా నేను చేస్తాను. నేను అమ్మమ్మ గారితో మాట్లాడతానులే. తనే నిన్ను దగ్గరుండి పిలిపిస్తుంది. వద్దులేవే, అదంతా కాదనుకుంటున్నప్పుడు నేనెందుకు వెంపర్లాడాలి? అది బాగుపడ్డం కోసమమ్మా. సత్యం, ఇదేదో కొత్త నెంబర్లో ఉందే. హలో, నమస్తే సీత గారు. నమస్తే. ఎవరండి మీరు? మీరు హెర్బల్ క్రీమ్ కనిపెట్టారు కదా, దాని మార్కెట్ రైట్స్ మాకిస్తే ఎంత కావాలంటే అంత మీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ కి మేము ఇన్వెస్ట్ చేస్తాం. జగ్గు, ఆ? ఎవరో ఇన్వెస్టర్స్ అంట. మాట్లాడు సీత. చూడండి, మీరు మా అమ్మమ్మ గారు పిఠాపురం మంగమ్మ గారి దగ్గరికి రాగలిగితే వారి ముందు ఆ విషయాలన్నీ మాట్లాడుకోవచ్చు. మంగమ్మ గారి దగ్గరకా? అలాగే, ఎప్పుడు రమ్మంటారు? నేను మా అమ్మమ్మ గారిని కనుక్కొని మీకు ఫోన్ చేస్తాను. సరేనండి, ఉంటాను. అలాగేనండి. అమ్మా, అమ్మమ్మ గారితో ఈ విషయం అలాగే స్వర్ణ విషయం కూడా మాట్లాడతాను. చెప్పు సీత. ఇందాక ఎవరో ఇన్వెస్టర్స్ ఫోన్ చేశారు. ఆహా, సరే సరే, ఎల్లుండి పంచమ రోజు రమ్మను. అలాగే అమ్మమ్మ గారు. అమ్మమ్మ గారు, ఏమిటి సీత? అక్షయ తృతీయ వెళ్ళిన 2 రోజుల తర్వాత స్వర్ణ పుట్టినరోజు, అంటే ఎల్లుండి. అయితే ఏం చేయమంటావు? ఇందాక కూడా అమ్మ ఆశీర్వాదం తీసుకోకుండానే వెళ్ళింది. అది అమ్మ అదే పనిగా బాధపడుతుంది అమ్మమ్మ గారు. తల్లి దీవెల్ని వద్దన్నా, మొద్దు ముఖం దాన్ని దీనొక్కదాన్ని చూస్తున్నాను. నాకు చాలా బాధిస్తుంది. సరే, ఆ పుట్టినరోజు ఏర్పాట్లే వచ్చేసి సాకేత్కి చెప్పి దాని బర్త్డే జరిగేలా చూద్దాం. సావిత్రిని ఇక్కడికి పిలిపించి దాని చేత స్వర్ణనిత్తి నక్షంతలు పడేలా నేను చేస్తాగా. పుట్టినరోజు వేడుకొని చేసైనా దాని పురిలో పుట్టిన బుద్ధి మార్చే ప్రయత్నం చేద్దాం. సరేనా? సరే అమ్మమ్మ గారు, ఉంటాను. అమ్మా, నేను చెప్పానా, అమ్మమ్మ గారు ఏ విషయంలోనైనా సమర్థులు. దాని పుట్టినరోజుని ఆవిడే దగ్గరుండి జరిపిస్తానన్నారు. అలాగా? అమ్మా, నీతో దగ్గరుండి అక్షింతలు కూడా వేయిస్తానన్నారు. ఇక నువ్వు భోంచేయి. చేయండి అత్తయ్య. తిను. వెయ్యవయ్యా, వెయ్యి. వంటలు బాగున్నాయా అమ్మా? పిఠాపురం మంగమ్మ గారి మనవడు, పిఠాపురం సాకేత్ వర్మ. ఆవిడ ఉత్తమ మహిళ పారిశ్రామికవేత్త, ఈయనో నంబర్ 1 బిజినెస్ మ్యాన్. పేరు గొప్ప, ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. ఏయ్, ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదు, పిచ్చెక్కి మాట్లాడుతున్నాను. అంతా ఇంత అని చెప్పుకు మరవటం తప్ప నా బతుక్కి ఏముంది? అంతా నా కర్మ. నీ పెళ్ళ నవ్వటం నా తలరాత. నీ కర్మ కాదే, మా కర్మ.